హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మెల్కాయక్ అంటే యూట్యూబ్ ఛానల్. నేను మీ మల్లేశ్వరి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతుంది అరకు ట్రిప్. అరకు ట్రిప్ ఇంతవరకు అరకు వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఎంతమందో చెప్పండి. చాలా బాగుంటుంది అరకు ట్రిప్. చాలా ప్రకృతి సౌందర్యాలను చూడాలనుకునే వాళ్ళు ఈ అరకు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అరకు ట్రిప్లో మెయిన్ చూసింది వచ్చేసి ట్రైబల్ మ్యూజియం ఒకటి, గాలికొండ వ్యూ పాయింట్ ఒకటి వచ్చేసి గార్డెన్ చూసాము, బుర్రా కేవ్స్ చూసాము, అండ్ చాపరాయి చూసాము, కల్కా వాటర్ ఫాల్స్ చూసాము. చాలా బాగుండిద్ది. చాక్లెట్ మ్యూజియం చూసాము. ఇంకా చాలా బాగుంటాయండి. సరదాగా ఎక్కడికన్నా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే బడ్జెట్ రేంజ్లో మనకు దగ్గరలో ఉన్న వైజాగ్ విత్ అరకు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఒక 5 days 6 daysలో మన అరకు ట్రిప్ అయితే 2 days 3 daysలో అయిపోతుంది. మనం వచ్చేసి వైజాగ్ ట్రిప్ వచ్చేసి ఒక 3 days చూడాలి అనుకుంటే, నిదానంగా అన్నీ చూడాలి అనుకున్నప్పుడు వైజాగ్ 3 days, అరకు ఒక 3 days, మొత్తం 6 days 7 days 8 days అంటే 8 days ప్లాన్ చేసుకుంటే మనకి ఈ ట్రిప్ బాగుంటుందండి. మనకి దగ్గరలో ఉన్నాయి మన ట్రైబల్ మ్యూజియంలో మనం చూడాల్సినవి, మనం పూర్వకాలంలో మనం ఏమి యూజ్ చేస్తాము, మనకి తెలియని చిరుధాన్యాలు, ఇంకా మన ట్రెడిషన్స్ అన్నీ ఉంటాయి ఆ ట్రైబల్ మ్యూజియంలో. వచ్చేసి బొర్రా కేవ్స్లో సహజ సిద్ధంగా ఏర్పడినవి, మళ్ళీ ట్రైన్, ఇవి కొండలు కోనలు చాలా బాగుంటుందండి. మేము షిమ్లా వెళ్ళాము. షిమ్లా కులు మనాలి వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ అయ్యామో అంతే సేమ్ ఉన్నాయండి, ఎగ్జాక్ట్ ఉన్నాయి. మనం కులు మనాలి షిమ్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి షిమ్లానే మన అరకు, మనకి దగ్గరలో ఉన్నాయి ఈ అరకు. చాలా బాగుంటుంది ట్రిప్. వచ్చేసి ఫుడ్ కూడా అమేజింగ్ అనమాట. బొంగులో చికెను వచ్చేసి, చీకులు ఉంటాయి, ఇంకా స్వీట్ కార్న్స్. ఆ వెదర్కి ప్లాన్ చేసుకోండి. వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది. వింటర్లో అయితే పిల్లలు ఉన్నోళ్ళు ప్లాన్ చేయొద్దండి, మామూలుగా వీడి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక రిఫ్రెష్మెంట్, ఒక ప్రకృతి సౌందర్యాలు చూస్తే మనకి ఎంత రిఫ్రెష్మెంట్ ఉంటుందో అంత మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది ట్రిప్. ట్రైన్లో వెళ్ళాలనుకుంటేనేమో మనం ప్లాన్ చేసుకోవచ్చండి. మేమైతే క్యాబ్లో వెళ్ళాము. ఒక క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము. క్యాబ్ వాడే అప్ అండ్ డౌన్ తీసుకొచ్చాడు. అరకులో 2 days ఉన్నాము. వెళ్ళడము ఒక 3 hours 4 hours పట్టిద్దండి. వైజాగ్ నుంచి అరకుకి 3 hours పట్టిద్దిలేండి. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక నైట్ స్టే చేసి, రిసార్ట్లు ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదు. చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో ఇంకా బాగుంటాయి, ఇంకా వింటర్ సీజన్లో ఇంకా బాగుంటుంది. మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే అరకు ప్లాన్ చేసుకోండి. ట్రిప్ ఏదన్నా మనకి దగ్గరలో మంచిగా బడ్జెట్ రేంజ్లో మనం వెళ్ళాలి అనుకుంటే అరకు ప్లాన్ చేసుకోండి. చూడ్డానికి చాలా ఉన్నాయండి అరకులో. మేము మెయిన్ చూసి వచ్చాము. టైం లేదని మేము మెయిన్ చూసాము. ట్రైబల్ మ్యూజియం అవన్నీ, వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ చుట్టూ వాతావరణము, స్పైసెస్ దొరుకుతాయండి. స్పైసెస్ ఎంత బాగుంటాయంటే న్యాచురల్ అనమాట. ఇక్కడ మెయిన్ కాఫీ తోటలు ఉంటాయి. కాఫీ తోటల్లో వచ్చిన కాఫీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి తగ్గట్టు మన రేంజ్లో వెళ్ళాలి అనుకున్న ట్రిప్ వచ్చేసి అరకు. మస్ట్ చూడాల్సింది మన అరకు వైజాగ్ ట్రిప్ అండి. వైజాగ్లో చూడాల్సినవి, అరకులో చూడాల్సినవి చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి అరకు ట్రిప్. చైత్రమా స్నేహమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
కాంతులతో నన్ను చేరుకు గృహదేవతవై ఒడి చేర్చు నా చెలి ఓ ప్రేమ హృదయ వీడరీవమ్మ పసుపు పూల వెన్నెల పసిడి హంస చేరుమా చైత్రమా స్నేహమా मेरी जान उस दिन मेरे साथ होगी मगर कब न जाने ये बरसात होगी मेरा दिल है प्यासा मेरा दिल अकेला जरा तस्वीर से तू निकल के सामने आ मेरी महबूबा मेरी तकदीर है तू मचल के सामने आ मेरी महबूबा मेरी महबूबा मेरी महबूबा मेरी महबूबा मेरी महबूबा मेरी महबूबा जरा तस्वीर से तू निकल के सामने आ मेरी महबूबा नहीं याद कब से मगर मैं हूँ जब से मेरे दिल में तेरी मोहब्बत है तब से मैं शायर हूँ तेरा तू मेरी गजल है बड़ी बेकरारी मुझे आजकल है बड़ी बेकरारी मुझे आजकल है मुझे आजकल है La tarde, venga, tengo, ya venga.